ఉంటే నా టైటిల్ ప్రతి పిల్లగాడు డైరెక్టర్ అయిపోయి టైటిల్ కరిమైపోతుందిరా. ఏట్రా టైటిల్స్ ఇలా వేస్తున్నాడు? దానికో పెద్ద కథ ఉందిలే మావా. ఏట్రో ఆ కథ? నీకు సినిమా కథ కావాలా టైటిల్ కథ కావాలా? ఏటిది? సినిమాకో కథ టైటిల్కో కథ ఉందేటి? అవును మావా, ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ ఏ స్టోరీ అన్నట్టు ప్రతి సినిమా తయారీ వెనుక 2 కథలు ఉంటాయి. ఏటి 2 కథలా? 2 కలిపి చూపించేరా, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. నీకు ఒక టికెట్ పై 100 సినిమాలు చూసిన దగ్గర నుండి ఈ కక్కుర్తి గుర్తి పోలేదు. ట్రైలర్ వేసినా అదో సినిమా అనుకుంటా. సరే చూడు. ఏటీడి పేరు సెల్రాజా. ఏటీడి కదా? నీకు అందరి కథలు కావాలి? ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. ఈ రోజు నుంచి నెల 3 రూపాయలు. పైకి చూడు. 20 రోజుల నుంచి రోజు సినిమా చూస్తున్నావు. వెళ్ళా. చూడండి, డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తాను. ఒక తెలివైన వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించవచ్చో నిరూపించి మీలాంటి డబ్బున్న వాళ్ళకు గుణపాఠం చెప్తాను. అలా చూడన్నా, ఏదో రోజు ఇంకో సినిమా చేస్తా. నా సినిమా నువ్వే టికెట్లు దించుగాని. ఇది నా ఛాలెంజ్. ఛాలెంజ్ చేసి ఉట్రాజు సెల్రాజు అయిపోయాడు. ఏటి ఈడి ప్రీచ్ చేసావు? ఈడికో కథ ఉందేటి? అందుకే కదా మావా. మీ అబ్బాయి చాలా తెలివైనవాడు. డిగ్రీ తర్వాత ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయించండి, లేదా ఓ పని చేయండి, ఏ గ్రూప్స్ రాయించండి. ఎందులో సర్వే అవుతుంది. సృజన్, వాట్ ఆర్ యూ టాకింగ్? టాక్సా? ఈ నా టాక్స్ కాదు సార్, మా పేరెంట్స్ దగ్గర మీ టాక్స్. వాట్స్ రాంగ్ ఇన్ దట్? తప్పే సార్, అంతా తప్పే. మీ కాలేజీలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ కోసం మాట్లాడాల్సిన మాటలేనేవి ఏమిటి? డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎంబీఏ చేయాలా, అది అవ్వకపోతే ఎంసీఏ చేయాలా, ఈ 2 కాకపోతే గ్రూప్స్ చేయాలా? ఏదో మా తల్లిదండ్రులు మా భవిష్యత్తు బాగుండాలని మా తీసుకొని మీ చేతిలో పెడితే మీ నచ్చినట్టు ఆడుకుంటారా? అసలు ఎంబీఏకి ఎంసీఏకి గ్రూప్స్కి ఏమైనా లింక్ ఉందా సార్? అసలు మీ చేతిలో ఉంది వాలీబాలో, ఫుట్బాలో, క్రికెట్ బాలో అసలు మీకు తెలియక మా జీవితాన్ని ఎటుబడితే అటు విసిరేస్తున్నారు సార్. ఓ క్రికెట్ బాల్ తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడమని చెప్తే దాన్ని బ్యాట్తో కొట్టాలో కాల్తో తన్నాలో తెలియక సాఫ్ట్వేర్ కంపెనీల్లో సిస్టమ్స్ బలైపోతున్నాయి సార్ మా జీవితాలు. అసలు క్రికెట్ ఆడాలో ఫుట్బాల్ ఆడాలో తెలియక సగం జీవితం ఇలాగే చంకన అయిపోతుంది సార్. ఇంతకీ నన్నేం చేయమంటావు? ఇప్పటికీ నా బాల్ మీ చేతిలో ఉంది సార్. ఉందయ్యా, కానీ ఏ కోర్టులో విసరమంటావు? పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి విసరండి సార్. వీళ్ళ కథలు బాగానే ఉన్నాయి గాని అసలు సినిమా కథ ఏంటని రండి ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం. లక్కుంటే లక్ష్మి ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. సుమారు ఈ సినిమా నిడివి 2 గంటల 22 నిమిషాలొచ్చింది. ఇది మామూలు చిన్న సినిమాలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా 222 థియేటర్లలో రిలీజ్కి ప్లాన్ చేశాం. నా లక్కీ నంబర్ 2. ఎవరో ఈ సినిమా టైటిల్ నాది అంటూ వచ్చారు. అందుకే ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఈ సినిమా టైటిల్ ముందు నాకు అనే 2 అక్షరాలను జత చేయడం జరిగింది. ఇప్పుడు మా సినిమా టైటిల్ నాకు లక్కుంటే లక్ష్మి. ఇక మా సినిమా డైరెక్టర్ వంశీ సృజన్ గురించి చెప్పుకుంటే ఆయన పేరులోనే క్రియేటర్ ఉన్నాడు. ఇదే స్పీడ్ కొనసాగిస్తే మరో పూరి జగన్నాథ్ అవుతాడు. నమస్తే అండి. నాకు లక్కుంటే లక్ష్మి. ఈ సినిమా టైటిల్ చూసి ఏదో లక్కుంటే డబ్బు కలిసి వస్తుందనుకుని మీరు పొరపాటు పడద్దు. ఇది యాక్చువల్గా లవ్ స్టోరీ. ఈ సినిమాలో లక్ష్మి అనే క్యారెక్టర్ అంటే మా హీరో గారి పేరు ఇది. ఆయన పేరు లక్ష్మీకాంత్. సినిమాలో ఆయన అసలు లక్నే నమ్మనటువంటి వ్యక్తి అనమాట. అదృష్టాన్ని అసలు నమ్మరనమాట. ఈ లక్ అనే పేరును చూశారు. ఇది మా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ముద్దుగా పిలుచుకునే పేరు అనమాట. అయితే
తన కూతురే అదృష్టం అనుకునే ఒక తండ్రి ఆయన, తానే లక్ అనుకునే అమ్మాయి, అసలు లక్నే నమ్మనటువంటి ఒక అబ్బాయి, వీళ్ళిద్దరి మధ్యలో జరిగేటి కెమిస్ట్రీయే ఆ లవ్ స్టోరీ అనమాట. చక్కటి లవ్ స్టోరీ కుదిరిందండి. ఈ సినిమాలో హీరోగా చేసినటువంటి మా బాబాయ్ అయితే మాత్రం చూసావా మావా? first movie అయినా ఈ సరే పేరు బాబు complete గా చేశాడు. హీరో అయ్యాక ఇంకో బాబు వచ్చేరింది, అప్పుడు బాబు అయిపోయాడు. అంత మామూలుగానే ఉంది, ఇంకా సినిమాలో ట్విస్ట్ ఏట్రా? అసలు ట్విస్ట్ ఇదే మావా, చూడు. సార్ ఈ సినిమా అందరూ చూసారా? అందరూ చూశారండి, క్రిటిక్స్తో సహా అందరూ చూశారు. మరి ఫిలిం ఫ్యూచరిస్ట్ చూసారా? ఆయనెవరండి? ఆయన ఎప్పుడు చూడలేదే. భలేవారా, ఇప్పుడు ఆయన చేతుల మీదకి సినిమాలన్నీ నడుస్తున్నాయి, ఒకసారి చూపించండి. ఈడేనేటి సినిమా భవిష్యత్ చూసేవాడు, తెగ ధ్యానం చేసేస్తున్నాడు. ఇప్పుడు సినిమా స్టార్ట్ చేయండి. అమ్మా కాలేజ్కి వెళ్ళొస్తా. నల్ల పిల్ల ఎదురొస్తే అపశకనం నానా, లోపలికొచ్చి వెళ్ళు. ఏమయ్యా, తీసింది మొదటి సినిమా, ఎందుకయ్యా నువ్వింత కాంట్రవర్సీ సీన్ రాసుకున్నావు? భలేవారే, ఇందులో కాంట్రవర్సీ ఉంది సార్. మీకు డీటెయిల్డ్గా చెప్తే గానీ అర్థం కాదు. చూడవయ్యా, ఆడు చూడు. నాకు లక్కుంటే లక్ష్మి చిత్రాన్ని బ్యాన్ చేయాలంటున్న బ్లాక్ క్యాట్ వివాదం. ఈ విషయమే చర్చించడానికి సినిమా డైరెక్టర్ సృజన్ గారు, రాష్ట్ర పెంపుడు జంతువుల సంఘం అధ్యక్షురాలు రాణి గారు, ప్రజా మేలుకొలుపు వేదిక డాక్టర్ అభ్యుదయ్ గారు మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఈ సినిమా పైన మీ అభ్యంతరం ఏంటి? ఇది నా ఒక్కరి అభ్యంతరం కాదు సార్, రాష్ట్రంలోని అందరి అభ్యంతరం కూడా. మీరు సినిమా చూసుంటారు కదా, నల్లపిల్ల ఎదురైతే అపశకనం అని. అసలు వీళ్ళకెవరు చెప్పారు సార్ నల్లపిల్ల ఎదురైతే అపశకనం అని? ఇప్పుడు మీరు మీ ఇంట్లో పెంచుకుంటున్న తెల్ల కుక్కో, గాడిదో, ఎర్రగుర్రమో ఇవన్నీ ఎదురైతే తప్పు కదా సార్? నల్లపిల్ల ఒకటే అపశకనం అని ఎందుకు సార్ మీరు ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు? ఇటువంటివన్నీ సినిమాల్లో కట్ చేయమని చెప్పండి. చెప్పండి సృజన్, దీనికి మీరేమంటారు? చూడండి సార్, నేను కూడా సైన్స్ చదువుకున్నాను. ఏ మూఢనమ్మకాన్ని ఎవరి మీద రుద్దేద్దామని నా ఉద్దేశం కాదు. అయితే సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మాధ్యమం, దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా ఎందుకు చూడలేకపోతున్నారు అసలు? సార్ ఇలాంటి సీన్లను ఎవరిని కించపరచని పెట్టారు సార్ మీరు? చూడండి మేడం, నా కథలోని హీరోది మూఢనమ్మకాలను నమ్మని క్యారెక్టర్, అది ఆయనతోనే చెప్పించాలనేది మా ఉద్దేశం. అయితే ఈ సినిమాలో ఆయనతో చెప్పించాలని వాడాను తప్ప మా సినిమాలో వాడుకునే పరంగా అది కుక్కైనా, పిల్లైనా, నల్ల రంగున్నా, తెల్ల రంగున్నా ఏదైనా అవసరమైతేనే వాడుకుంటాం. మీ సినిమాల కోసం ఏమైనా చేస్తారా? రైట్, ఒక్క నిమిషం ఆగండి మేడం. అభ్యుదయ్ గారు, ఇటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయంటారా? అపశకునాలు ఉన్నాయని చెప్పేసి ఈ రోజుల్లో కూడా నమ్మడం అంటే మనం ప్రగతిలో ఎంతో వెనక్కి ప్రయాణిస్తున్నట్టే. కానీ మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళు, సైంటిస్టులు బయటకు పోయేటప్పుడు ఎదురు చూసుకునే పోతుంటారు. ఇంగ్లీష్లో సూక్తుంది, దెర్ ఈజ్ నో రాంగ్ టైమ్ టు డు ది రైట్ థింగ్ అని. కానీ దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? ఇదంతా కరెక్టే సార్. ఈ సినిమా గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి సీన్స్ రాసేటప్పుడు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్లే కదా, వాళ్ళు కూడా మేధావులే కదా, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోమనండి. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది కష్టపడి తీసిన సినిమాను కేవలం ఒక పిల్లి కోసం ఆపడం ఎంతవరకు సమంజసం? ఈ విషయమే రాణిగారితో చర్చించే ముందు బ్రేక్ తీసుకుందాం. ఛానల్ మార్చొద్దు, ఛాన్స్ మిస్ అవ్వద్దు. స్టే ట్యూన్ టు XYZ టీవీ. సార్, బ్రేక్ తర్వాత ఏమవుతుంది సార్? మనకేమైనా పాజిటివ్గా ఉంటుందంటారా? సారీ బాబు, మీ సినిమా వల్ల పేపర్ వాళ్ళకు, టెలివిజన్ వాళ్ళకే ఎక్కువ బాగున్నట్టుంది బాబు. ఈ సీన్ కట్ చేయండి, మీకంతా మంచే జరుగుతుంది. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ సార్. కానీ అంటే ప్రొడ్యూసర్కి కానీ కూడా మిగలదయ్యా. అయ్ బాబోయ్, ఈడు మామూలుడు కాదు, మొదటి సీన్ కట్ చేయించేశాడు. బస్సు బస్సు అబస్సు బస్సు 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 అబస్సు బస్సు 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 సిటీ బస్సు మిస్సులను మోసుకొచ్చే లవ్ ఎక్స్ప్రెస్. బస్సు 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 సిటీ బస్సు మిస్సులను మోసుకొచ్చే లవ్ ఎక్స్ప్రెస్. నువ్వు ట్రాఫిక్ లో చిక్కుకున్నావా, లేక బ్రేక్ డౌన్ అయిపోయావా? నువ్వు రోడ్డు రోలర్ అనుకున్నావా, నీకు కొంచెమైనా టైం సెన్స్ లేదా? ఒక్కసారి ఇక్కడ ఆపండి అయ్యా. ఏంటి సార్, పాటకు కూడా తల అడ్డం గోపుతున్నారు? సార్, దీనిలో ప్రాబ్లం ఉంది సార్. అసలు నీ లిరిక్స్లోనే ప్రాబ్లం ఉందయ్యా. సిటీ బస్సుని ఎంతలా విమర్శించావు? అసలు మన సినిమా ఆడేస్తారనుకున్నావా? అప్పుడు తేజకి ఏమైందయ్యా?
రైలు బండిని విమర్శిస్తే ఆ పాటను మార్చేసి మళ్ళీ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదో హీరో సరదాగా పాడుకున్నాడు సార్, మీరు ప్రతిదీ అదే కోణంలో చూస్తే ఎలా? నువ్వేమీ చేసేకంటే గొప్పడవేం కాదు. నేను చెప్పినట్టు చేయండి, తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు. అవును, ఈడు చెప్పింది నిజమే. చేర్చురా మామ. రా అప్పలరాజు. మామా ఎవరు అప్పలరాజు? అప్పలరాజు తెలీదురా? నా డార్లింగ్కి దుష్టనా తండ్రిరా, పరమ సాడిస్ట్ గాడు. మామా తప్పురా, ఆడే నీకు రేపు పొద్దున్న మామవుతాడు అని తిట్టకురోయ్. అసలు అదృష్టం కనకవర్షం తొక్క తోటకూర అనుకుంటూ నన్ను నా డార్లింగ్ ని కలవకుండా చేస్తావురా? అసలు అదృష్టం అంటే ఏంటో తెలుసురా నీకు? నేను నీకు అల్లుని కావడమేరా. నువ్వు రైట్ మామా. ఒరేయ్, అసలు నీకు ఇంకా వాడి గురించి పూర్తిగా తెలియదురా. అప్పలరాజు, అసలు వాడు అప్పలరాజు, ఎస్ అప్పలరాజు అద్మల్ కసబ్రా. మామా కసబా? అప్పలరాజు బిన్ లాడెన్. మామా విల్లాడనా? అప్పలరాజు సద్దాం హుస్సేన్. వాళ్ళని సద్దాం హుస్సేనా? అమ్మా ఇప్పుడు హాయిగా మామా అయితే మేము మామని వేసేయాల్సిందేరా, లేదని పెళ్లి కాదురా. అసలు వాడిని తిడుతూ ఉంటే అసలు స్టఫే అవసరం లేదురా. కావాలంటే నువ్వు ట్రై చేయి. ఊరుకో మామా, నీకు అక్కడే అప్పలరాజు ఉన్నాడు, నాకు 100 మంది అప్పలరాజులు ఉన్నారు, ఎవరిని తిట్టుకోవాలి మామా? అవునరా, కరెక్ట్ రా. ఈ సీన్ థియేటర్లో పడదయ్యా, చాలా కష్టం. మీరే చూడండి. లక్కుంటే లక్ష్మి సినిమా నిషేధించాలి, లక్కుంటే లక్ష్మి సినిమా నిషేధించాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా మాకు లక్కుంటే లక్ష్మి అనే సినిమా వివాదాలమైపోయింది. ఇప్పుడు విషయంలో మనం మనతో మాట్లాడడానికి రాష్ట్ర అప్పలరాజుల సమాఖ్య అధ్యక్షుడు మాట్లాడి ఆయన అభ్యంతరాలు ఏంటి తెలుసుకుంటాం. చెప్పండి సార్, మీ అభ్యంతరాలు ఏంటి? మీరు ఈ సినిమా చూశారు కదా, సినిమాలో బిల్లకి అప్పలరాజు అని పేరు పెట్టారు. సరే, అంతటితో ఊరుకున్నారా? అప్పలరాజు బిల్ లాడెన్, అప్పలరాజు సద్దాం హుస్సేన్, అప్పలరాజు అజ్మల్ కసమ్ అని పేర్లు పెట్టి ప్రపంచంలో ఉన్న దుర్మార్గులను అతని పేర్లు పెట్టి అప్పలరాజు అనే పేరు చాలా కించపరిచారు. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు చాలా మంది రకరకాలుగా అనుకుంటారు సార్. ఇప్పుడు దానికోసం వాళ్ళని అన్నం మానేసి మీరు సినిమా ఎందుకు పెట్టుకున్నారు? మీరు వీళ్ళు పెట్టారు కదే కదా సార్, అలా అంటున్నారు. వీళ్ళ పేర్లు పెట్టి తీసుకోమనండి, మాకే అభ్యంతరం లేదు. ఓకే అండి, ఇంకే మీ ఫైనల్గా చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ఫస్ట్ ఈ సినిమాని నిషేధించాలి సార్. ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, హీరో ఎవరో, వాళ్ళు వచ్చి మీడియా ముఖంగా మా సభాముఖంగా క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వల్ వరకు అప్పలరాజు అనే పేరుని చాలా కించపరుస్తూ చాలా సిచ్యువేషన్ చేశారు. ఇంటర్వల్ వరకు కట్ చేసి ఇంటర్వల్ నుంచి వాళ్ళు ఈ సినిమాని నడిపించుకోమని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇది 2-3 రోజుల్లో మాకు ఏదో ఒక విషయం చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చాలా ఉధృతం చేస్తామని మేము మీడియా ద్వారా మేము తెలియపరుస్తాం. అప్పలరాజు గారి సినిమా వర్మ గారి తీసుకుని మాకు ఎంతో పేరు తీసుకొస్తే ఈ పిల్ల డైరెక్టర్ ఎవరో వచ్చి నీ అబ్బా అనేటువంటి డైలాగ్ కూడా దీనిలో పెట్టారు కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకపోతే దేశవ్యాప్తంగా కూడా మేము ఉద్యమాన్ని తీసుకెళ్తామని, ఈ సినిమాని వెంటనే నిషేధించడం కూడా మేము సభకు మీకు అందరికీ కూడా నేను చేస్తున్నాం. మా అప్పలరాజు సంఘం తరపున మీకు ఇది సీరియస్ వార్నింగ్ అని ఆ డైరెక్టర్లకి నిర్మాతలకు కూడా మేము ఈరోజు మేము నిరసనగా చెప్తున్నామని మేము మీకు ముందుకు తీసుకొస్తున్నాం. అభిప్రేమ ఇప్పుడు అభ్యంతరాలు తీసుకున్నాం. సినిమా ఇంటర్వ్యూ తర్వాత నుంచి ఆడించుకోమని చెప్తున్నారు. అలాగే నీ అబ్బా అని చెప్పడం కూడా వాళ్ళు తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. కెమెరామెన్ రాంబాబుతో ప్రసాద్ బాబు. మరి మా అప్పలరాజులని అంటే ఊరుకుంటారా ఏటి? చిల్డ్రేజ్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఇంకెలా సినిమా తీయమంటారు సార్? ఓకే రాజు, బాగా తీసావు. నేను చెప్పిన చిన్న చిన్న మార్పులు చేస్తే సినిమా బాగా నడుస్తుంది. అలాగే బాబు, మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నావు, బాగా తీసావు, మంచి భవిష్యత్తు ఉంది నీకు. మళ్ళీ కలుద్దామయ్యా. సార్ నేను వెళ్తాను సార్. ఎక్కడికయ్యా? ముంబై వెళ్ళిపోతాను సార్. అక్కడ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎలాగోలా హిందీ నేర్చుకుని కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కాదు కవితకేది అనర్హం అన్నారు సార్ శ్రీశ్రీ. కానీ ఇక్కడ సిటీ బస్సు, నల్లపిల్లి, అప్పలరాజు ఎందుకు కాదు కాంట్రవర్సీకి అనర్హం అంటున్నారు సార్. నీకన్నా తోపేవాళ్ళు లేడు చెల్ అంటే వచ్చేసాను సార్ ఇక్కడికి. కానీ ఇక్కడ అందరూ మనకన్నా తోపులే సార్. వాళ్ళతో పోల్చుకుంటే మనం తోపులమే కాదు సార్. నువ్వు చెల్లంటే వచ్చావు,
నేను ఛాలెంజ్ చేసి వచ్చానయ్యా. మా ఊరెళ్ళి మా థియేటర్ మేనేజర్ సుబ్బారావుకి క్షమాపణ చెప్పాలి. మళ్ళీ సినిమా తీయాలంటే కనీసం 10 ఏళ్లు కష్టపడాలి. సార్ ఏంటయ్యా? సార్ చెప్పినట్టు అన్నీ మర్చింది సార్, కానీ లెంగ్తే బాగా తక్కువ వచ్చింది సార్. తక్కువ కాదు, ఎంత మిగిలిందో చెప్పవయ్యా. 22 నిమిషాలు వచ్చింది సార్. ఓ 2 నా లక్కీ నంబర్ అయ్యా. ఏం చేద్దాం దీన్ని? ఓ పని చేయండి, ఆ 2 నిమిషాలు కట్ చేస్తే షార్ట్ ఫిల్మ్ అవుద్దయ్యా. 3 కోట్లు ఖర్చు పెట్టి షార్ట్ ఫిల్మ్ తీసిన ప్రొడ్యూసర్ని నేనేనయ్యా. సార్ మరి టైటిల్? ఏంటయ్యా రవి, దగ్గరుండి అన్నీ కట్ చేయించాం, ఈ టైటిల్ కట్ చేయించలేవా? మనకు లక్కు లేదు, లక్ష్మి రాదు. ఆ 2 కట్ చేయించి ఉంటే అని టైటిల్ పెట్టించు, కరెక్ట్గా సరిపోతుంది. ఉంటే అంటే ఏముంటే సార్? చిన్న పిల్లాడ్లా అడక్కయ్యా, చెప్పింది చెయ్యి. ఓకే సార్. పోయాడా? సార్ వన్ మోర్ థింగ్ సార్. ఏంటి? కట్ చేయడం కాదు సార్, ఓ ఫ్రేమ్ మీద కావాలంటున్నారు. ఏంటయ్యా? అదే సార్, స్మోకింగ్ సిగరెట్స్, డ్రింకింగ్ ఆల్కహాల్స్ ఇంజూరీస్ టు హెల్త్ అని. రవి, ఎన్ని ఫ్రేములు కట్ చేశావు, ఈ ఒక్కటి పెట్టలేవటయ్యా? వెళ్ళి పెట్టవయ్యా. ఓకే సార్. రవి రారా. సార్ స్మోకింగ్ సిగరెట్స్, డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ మేకింగ్ ఫిలిమ్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ వెల్త్ అని పెట్టవయ్యా. సినిమా నేర్పిన పాఠానికి మంచి కొటేషన్ చెప్పిండు.